ఓకే మాతాజీ, రికార్డింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అధ్యాయం చర్చించుకుంటున్నాము. సో యాక్చువల్ గా మనకి నిన్న మాతాజీ యజ్ఞస్థలిలో ధనుర్భంగము అనే అధ్యాయం చెప్పారు. మాతాజీ, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ మాతాజీ, క్లియర్ ఓకే, థ్యాంక్ యూ. అయితే నిన్న మాతాజీ యజ్ఞస్థలిలో ధనుర్భంగం అని చెప్పారు. సో అంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మధురకి వచ్చి ఆ గూని యువతితో ఒక లీల ప్రదర్శించి ఆ తర్వాత ఆ ధనస్సుని విరిచి ఇదంతా చేస్తున్న తర్వాత కంసుడికి చాలా భయం అవుతుంది అనమాట. నా మృత్యువు వచ్చేసిందేమో అని చెప్పేసి భయం అవేసి అతని రాత్రంతా నిద్రపోకుండా కృష్ణుడు వచ్చేసాడు, నా మృత్యు వచ్చేసింది, అతనికి భయంకరమైన కళలు, తాను మరణిస్తున్నట్టు కళలు, అలాంటి చింతతో, తీవ్రమైన చింతతో అతను ఏం చేస్తాడంటే రాత్రంతా సరిగా నిద్రపోడు అనమాట. సో మరుసటి రోజు ఏం చేస్తాడు, ఆ రంగస్థలంలో ఒక మల్ల యుద్ధం జరిగే ఒక ఏర్పాట్లు అనేది చేస్తాడనమాట. ఆ ఏర్పాటుకి ఆ కంస మహారాజు అందరిని రాజులని ఆహ్వానిస్తాడు. అలాగే శ్రీకృష్ణ బలరాములని, అలాగే బృందావనం నుండి వచ్చిన గౌరవనీయులైన నందాది గోవుల్ని కూడా అతను ఆ యజ్ఞస్థలంలోకి మల్ల యుద్ధం దానిలోకి చూడడానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఆహ్వానంలో వాళ్ళు ఏం చేస్తారు, నందాది గోవులు కూడా వాళ్ళు తెచ్చిన కానుకలన్నిటిని కూడా ఉమ్, మహారాజుకి సమర్పించి, కంస మహారాజుకి సమర్పించి వాళ్ళకి ఏర్పాటు చేసిన కూర్చోడానికి ఏర్పాటు చేస్తారు కదా సభలో, అక్కడ వెళ్ళి కూర్చుంటారు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది అనేది మనం ఈ రోజు అధ్యాయంలో చర్చించుకుందాం. సో ఈ రోజు అధ్యాయం పేరు ఏంటి అంటే కువలయ పీడమగు గజమును వధించుట. అంటే శ్రీకృష్ణుడు ఒక ఏనుగుని వధించాడు అనమాట ఈ అధ్యాయంలో. సో ఎందుకు వధించాడు, ఎలా వధించాడు అనేది మనం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. సో యాక్చువల్ గా ఇప్పుడు ఏంటి అంటే అక్కడ రాత్రి వరకు, నిన్నటి వరకు మనం అధ్యాయంలో చర్చించుకున్నాము. శ్రీకృష్ణుడు కొన్ని లీలలు ప్రదర్శించి సాయంకాలము ఆయన భోజనాలు చేసి నిద్రించాడు. కంస మహారాజుకి ఏమో భయంతో నిద్ర పట్టలేదు. సో ఆ మరుసటి రోజు మల్ల యుద్ధం అనే ఒక సభని ఏర్పాటు చేశారు. అందులో కొంచెం ఫైటింగ్ జరుగుతుంది కదా అలా. సో ఆ నెక్స్ట్ రోజుకు కృష్ణ బలరాములు ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయం లేవగానే ఆ చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు ముగించుకొని తర్వాత కృష్ణ బలరాములు రంగస్థలంలో మోగిన అక్కడ మోగుతాయి కదా దుందబీ ధ్వనులు అనేది, అక్కడికి వెళ్తారనమాట. వినోదాన్ని అక్కడ చూసి అక్కడ ఎలా ఉంది, అలాగే ప్రేక్షకులకు కొంచెం వినోదాన్ని తిలకించడానికి వారు వెంటనే అక్కడికి బయలుదేరారనమాట. రంగస్థలం ఉంటుంది కదా, వాటికి ద్వారాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి రాజ్యాలలో. సో ఆ ద్వారం ముందుకి వెళ్ళారనమాట. అక్కడికి ఆ ద్వారం ముందుకు వెళ్ళగానే వీళ్ళకి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఒక పెద్ద కువలవ పీఠం అని పెద్ద ఏనుగు దానిపైన కూర్చొని నడిపిస్తున్న మావాటి వాడు కనిపించారనమాట. అయితే ఆ ద్వారం ఎదురుగా శ్రీకృష్ణ బలరాములు లోపలికి వెళ్ళనీయకుండా ఒక పెద్ద ఏనుగు, అలాగే ఆ ఏనుగుపై కూర్చొని నడిపిస్తున్న మావాటి వాడు అని చెప్పేసి ఉన్నాడనమాట. అయితే దానిపై కూర్చొని నడిపిస్తున్నాడు అనమాట అతను. అయితే ఏనుగుని ద్వారానికి ఎదురుగా నిలిపి ఉద్దేశపూర్వకంగా వారి మార్గాన్ని విరోధించాడంట. అండ్ ఆయన ఏంటి అంటే కావాలని ఆ ద్వారానికి ఎదురుగా ఏనుగుని ఇంకా ఆయన నించుంటాడు అనమాట. కృష్ణునికి లోపలికి రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఒక చెడు మైండ్ సెట్ తోని అతను అక్కడ నించుంటాడు. అయితే మావాటి వాడిని ఉద్దేశం, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు అనమాట. అర్థం చేసుకొని ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు ఏనుగుతో పోరాడాలని చెప్పి, ఓకే వీళ్ళు కావాలనే నన్ను అడ్డగిస్తున్నారు, మనం ఫైటింగ్ జరగొచ్చేమో ఇక్కడ అని చెప్పి శ్రీకృష్ణుడు సిద్ధమవుతాడు అనమాట. నడుము బిగించుకొని సిద్ధమవుతాడు. తర్వాత అతడు ఏం చెప్తాడు, అలా ఆయన అనుకుంటాడు యుద్ధం చేయాలి అని అనుకొని ఏం చెప్తాడంటే అక్కడ మావాటి వాడు ఉంటాడు కదా, ఏనుగు పైన నడిపిస్తాడు కదా, అతనికి ఏం చెప్తాడు, అతను చెప్తూ ఓ దూర్త మావాటి వాడ వెంటనే పక్కకి తొలుగు, దారి ఇవ్వు, అడ్డంగా ఉన్నావు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు, మాకు దారి ఇవ్వు అని చెప్పి ఆ మావాటి వాడిని సంబోధిస్తూ ఇలా అంటాడు, దూర్త పక్కకి జరుగు అని చెప్పి, నా దారికి అడ్డు వస్తే నిన్ను యమలోకానికి పంపిస్తానని చెప్పి హెచ్చరిస్తాడనమాట శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి తెలుసు మనసులో కావాలనే వాళ్ళు అడ్డంగా ఉన్నారు, లోపలికి వెళ్ళనివ్వకూడదు అని చెప్పి. ఇదంతా ఏంటి అంటే కంస మహారాజు రచించిన ఒక పథకం అనమాట. అతనికి రాత్రంతా నిద్ర పట్టదు. సో కంస మహారాజు రాజ్యంలో మహారాజు చాలా క్రూరుడైన వాడు. అయితే ఆయనకి తెలియకుండా ఇలాంటి చిన్న చిన్నవి అన్నిటివి జరగవు. వాళ్ళ ప్రజలు అనేది రాజాజ్ఞ లేకుండా ఇవన్నీ చెయ్యరు. సో ఇదంతా ఏంటి అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయడానికి లేదా రంగస్థలంలోకి అడుగు పెడతాడో అప్పుడు ఆ ఏనుగుతో తొక్కిచ్చేయాలని చెప్పేసి మహారాజు
పథకం వేస్తాడు అనమాట. ఆ పథకం ప్రకారంగానే ఈ మావాటి వాడు ఆ ఏనుగు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా అతను ఏం చేస్తాడు, హెచ్చరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు మావాటి వాడిని, మా దారికి మర్యాదగా అడ్డు తొలుగు, లేదంటే నిన్ను యమపురికి పంపిస్తాను అని చెప్పి అంటాడనమాట. ఈ విధంగా కృష్ణునిచ్చి ఆ అవమానితుడైన మావాటి వాడు, అంటే శ్రీకృష్ణుడు ఇలా డైరెక్ట్ గా ఎదురుగా ఉండి అతన్ని తిట్టేసరికి మావాటి వాడికి కోపం వస్తుందంట. కొంచెం ఎంతైనా వాళ్ళు రాక్షస గుణాలు కలిగి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే అహంకారం అనేది దెబ్బతిన్నట్టు అవుతుంది. అంటే ఇలాంటి చిన్న బాలుడు నన్ను ఇంత పెద్ద మాట నేను చంపేసి యమలోకానికి పంపిస్తాను అన్న మాట వినేసి వాళ్ళకి ఏంటంటే నన్ను ఇంత మాట అంటారా అని చెప్పేసి అతనికి బాగా కోపం ఎక్కువైపోతుంది అనమాట. నేను అవమానపడ్డాను అంత చిన్న బాలుడి చేత. అంటే వాళ్ళు ఏంటంటే మూర్ఖులు వాళ్ళు. శ్రీకృష్ణ భగవాన్ని ఒక చిన్న పిల్లవాడిలాగా అనుకుంటారు కానీ ఆయన దేవాది దేవుడు, ఆది గురువు అని చెప్పి వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో ఈ అవమానం లాగా ఫీల్ అవుతాడు ఆ మాటని. ఫీల్ అయ్యేసి ఏం చేస్తాడు, అంతకు ముందే యోచించినట్లు కృష్ణునితో పంతమాడడానికి ఏనుగును ఉసగొలుపుతాడు అనమాట. అంతకు ముందే ఆయన ప్లాన్ అంతా వేసుకుంటాడు, పథకం ప్రకారం ఇలా జరగాలి ఇలా ఉండాలి అని చెప్పి. పథకం ప్రకారం ఏం చేస్తాడు, ఏనుగును ఉసిగొల్పుతాడు అనమాట. దాన్ని రెచ్చగొట్టి కృష్ణుని పైన దాడి చేయడానికి అని చెప్పి పంపిస్తాడు. ఏనుగు చాలా ఆకారంలో చాలా పెద్దగా ఉంటది. కృష్ణుడు బాలుల్లాగా ఉన్నప్పుడు బృందావనం నుంచి మధురకి వెళ్తాడు కదా, సో వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న బాలుడే కదా ఏనుగుతో తొక్కిచ్చేస్తే అయిపోతుంది, చనిపోతాడేమో అని చెప్పి అనుకొని అలా ఉసగొల్పి అప్పుడు ఆ ఏనుగు ఏం చేస్తుంది, వాడు చెప్పిన అవసరం లేకుండా కూడా ఆవేశం ఎక్కువ పెంచుకొని శ్రీకృష్ణుని పైకి దాడి చేయడానికి వెళ్తుంది అనమాట. తొండముతో శ్రీకృష్ణుడిని పట్టుకోపోయింది అనమాట. అది ఏం చేస్తుంది, ఏనుగుది బాడీ చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ అది ఏం చేస్తుంది, ఎవరైనా మనుషులు కనిపిస్తే తొండంతో గుద్దడము అలాంటివి చేస్తుంది. అది కాలు ఎత్తాలి అంటే దాని బాడీ అంతా బరువు ఉంటుంది కదా, సో మాక్సిమం అది తొండం యూస్ చేసి ఫైట్ చేయడానికి చూస్తుంది అనమాట. సో అలాగే ఏం చేస్తుంది, కృష్ణుడిని ఆ తొండంతో పట్టుకోబోతుంది అనమాట. కానీ ఆ దేవాది దేవుడు అతి నేర్పరిగా దాని వెనుకకు వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, మన శ్రీకృష్ణ భగవానుడు మామూలుడు కాదు కదా, దేవాది దేవుడు. అతనికి వచ్చిన లీలలు, విద్య, మన దేవుడికి ఎంత తెలివి, అన్ని చాలా ఉంటది కదా. సో అతను ఏం చేస్తాడు, దాంట్లో ఫైటింగ్ చేద్దాం, సరే వీళ్ళు ఫైటింగ్ చేయాలనుకుంటున్నారు కదా, నేను కూడా నా సత్తా చూపిస్తా అని చెప్పేసి అనుకుని ఏం చేస్తాడు, ఆయన కూడా వాటి తొండం అది పట్టుకోవడానికి వెళ్తే ఈయన వెనకకి వెళ్ళిపోతాడు అనమాట. అలా తొండము కొన వరకే చూడగలుగుతుంది. దాని బాడీ పెద్దగా ఉంటుంది కదా, అది మొత్తం తిప్పి చూడలేదు, వెనకకి ఏం చూస్తుందో ఇక్కడ కొంచెం వరకే తిరిగి చూస్తుంది కదా. సో అలా దానికోసేపు ఆట పట్టిస్తాడు అనమాట, వెనకకి ముందుకు ఎడమకు కుడికి అలా తిరిగి తిరిగి ఆట పట్టిస్తాడు. అయినా అది కృష్ణుని గమనించి తిరిగి అయినా కానీ అది కృష్ణుని గమనించి తిరిగి పట్టుకోబోతుంది అనమాట. ఈసారి కూడా దేవాది దేవుడు దాన్ని పట్టుని తప్పించుకుంటాడు. తప్పించుకొని ఏనుగు వెనకకు పరిగెత్తి దాని తోకని పట్టుకున్నాడు అనమాట. ఏనుగు వెనకకి పరిగెత్తి మళ్ళీ దాని తోకని పట్టుకున్నాడు. అంటే ఎలా పట్టుకుంటాడంటే అప్పుడు అతడు ఆ తోకను బలంగా లాగుతూ, ఆ తోకని లాగుతూ దానికి కొంచెం కోపం తెప్పిస్తూ దాన్ని సతాయిస్తూ అలా దాంతో యుద్ధం అనేది, అంటే దాంతో ఫైటింగ్ అనేది చేస్తున్నాడు అనమాట. ఎలా అంటే ఏంటి, దాన్ని లాగుతున్నాడు. లాగి లాగి కువలయ పీడాన్ని 25 గజాలు దూరము లాగాడనమాట. దాని తోక పట్టి ఆ ఏనుగును 25 గజాల దూరం వరకు లాగాడనమాట. అయితే శ్రీకృష్ణ భగవాన్ చిన్నప్పుడే బృందావనంలో అతనికి అడుగులు నేర్చుకునే సమయంలోనే ఏం చేస్తాడు, దూడలన్నీ గోశాలలో ఉంటే వాటి తోకలు పట్టుకొని నించోడానికి ప్రయత్నించేవాడు. అప్పుడు అవన్నీ భయపడి పరిగెత్తిపోయావు కదా, అలాగే సేమ్ ఆ చిన్నప్పుడు ఎలా అయితే వాటి తోకలు పట్టుకొని ఆడేవాడో ఇప్పుడు ఆ తోకలు పట్టుకొని దాన్ని వధించడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అయితే ఆ తర్వాత ఏమైతుంది, ఆ దేవాది దేవుడు ఏనుగును అటు నుండి ఇటు ఎడమ నుండి కుడికి లాగాడు. తర్వాత అతడు దాని ముందుకు వచ్చి చేతితో దాన్ని గట్టిగా చరిచి తిరిగి తప్పించుకొని దాని వెనుకకు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత రెండు కాళ్ళు ముందు నేలపై పడినట్లు నటించి ఏం చేస్తాడంటే ఏదో దాని పైన పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు అనమాట. దాని ముందు పడిపోగానే యాక్టింగ్ చేస్తాడు. ఆ ఏనుగు కూడా పడిపోయేటట్టు చేస్తాడనమాట. ఆయన అది ఏనుగు ఏం చేస్తుంది, అప్పుడు ఆ కృష్ణుడు పడిపోయాడు కదా అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. వెంటనే ఏం చేస్తాడు, అతను లేచి నిలబడతాడు. ఏనుగు కొంచెం ఎక్కువ బాడీ ఉంటుంది కదా, అది లేవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అదేమనుకుంటుంది, ఇంకా కృష్ణుడు నేలపైనే ఉన్నాడని అనుకొని దాని దంతాలతో కృష్ణుడు కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేయగానే అది కూడా కింద పడేటట్లు చేస్తాడు. చేయగానే కృష్ణుడు ఏం చేస్తాడు, దాన్ని వెంటనే లేస్తాడు. అదేమనుకుంటుంది ఏనుగు, ఇంకా శ్రీకృష్ణుడు నీడపైనే ఉన్నాడని చెప్పి దాని దంతాలు ఉంటాయి కదా, పొడవాటి దంతాలతో కృష్ణుడిని పొడవబోతుంది అనమాట. పొడవగానే ఏమవుతుంది, కృష్ణుడు కృష్ణుడికి లేచి వచ్చేస్తాడు. అక్కడ ఏమవుతుంది, నేలకి దాని దంతాలు అనేవి
త్రొవ్వినట్టు చేస్తుంది అనమాట. నేలకి గుచ్చుకొని ఆ నేలంతా కొంచెం త్రొవ్వినట్టు అవుతుంది. ఏనుగు ఈ విధంగా హింసించబడి కూషిత అయిన మావాటి వాడు దానిని ఇంకా రెచ్చగొడతాడనమాట. ఏనుగు ఇంతగనం ఫైటింగ్ చేసి శ్రీకృష్ణుడు ఏనుగు మధ్యలో ఇంతగనం జరుగుతున్నా కానీ ఆ మావాటి వాడికి ఇంకా అహంకారం అనేది తగ్గకుండా ఇంకా దాన్ని ఆ ఏనుగుని రెచ్చగొడతాడనమాట. తిరిగి ఆ ఏనుగు ఏం చేస్తుంది, మళ్ళీ పిచ్చిగా కృష్ణుని వైపు పరుగు తీస్తుంది అనమాట. ఈసారి కృష్ణుడు అతి దగ్గరగా రాగానే దాన్ని తొండాన్ని పట్టుకొని లాగి కింద పడేస్తాడు అనమాట. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అది ఇంకోసారి దగ్గరికి రాగానే గట్టిగా లాగి కింద పడేస్తాడు. మామాటి వాణితో సహా ఏనుగును కింద పడిపోగానే దేవాది దేవుడు ఏం చేస్తాడు, దానిపైకి దూకుతాడు అనమాట. ఏనుగు పైకి దూకి దాన్ని దంతాన్ని ఒకటి విరిచేస్తాడు అనమాట. విరిచేసి ఆ దంతంతో మామాటి వాణ్ణి కొట్టి చంపుతాడు అనమాట. ఈ విధంగా గజవధ తర్వాత ఈ విధంగా ఏనుగుని చంపేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు ఏనుగు దంతాన్ని తన భుజం పైన పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని వెళ్తుంటాడు. చెమట బిందువులతో, అంటే చెమట బిందువులు ఆ ఏనుగుని చంపిన రక్తము శ్రీకృష్ణుడి పైన పడి ఇంకా సుందరంగా కనిపిస్తాడు అనమాట. రంగస్థలం వైపు నడిచి వెళ్తుంటే ఇంకా సుందరంగా కనిపిస్తాడు. అయితే బలరాముడు ఏం చేస్తాడు, ఏనుగుకి ఇంకొక దంతం ఉంటుంది కదా, ఆ ఇంకొక దంతాన్ని తన భుజంపై పట్టుకున్నాడు అనమాట. గోపబాల సహితులు వారిద్దరు రంగస్థలంలోకి ప్రవేశించారు. ఇలా ఆ ద్వారం దగ్గర ఇలా మావాటి వాడు ఏనుగుతో వీళ్ళు వాళ్ళని వధించి ఏనుగు యొక్క దంతాలను భుజాలపై పెట్టుకొని రంగస్థలంలోకి ప్రవేశిస్తారనమాట. అయితే వాళ్ళు రంగస్థలంలోకి ప్రవేశించగానే అందులో అందరూ సభకి ముందే అందరూ మల్ల యుద్ధం చూడడానికని ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు. వివిధ రాజులు, అలాగే నందలు, యశోదమ్మ వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కదా. వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు అలా నడిచి వస్తుంటే వాళ్ళందరూ ఊహించుకుంటారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కృష్ణుడిని ఫీల్ అవుతాడు. అంటే మనం నేర్చుకుంటాం, కృష్ణుడిని గురువు లాగా కొందరు పూజిస్తారు, కొందరు స్నేహితులాగా, కొందరు వాత్సల్యం లాగా, కొందరు ప్రేమ భావంతో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనోభావాలను ఆ జనాల మనోభావాలను బట్టి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళకి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడంట. ఎలాంటి విధంగా కనిపిస్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. అంటే శ్రీకృష్ణుడు ఆనందానిది, అనుకూల ప్రతికూల రసాలన్నిటికీ నిధి. మల్లూరులకు అతడు అచ్చము పిడుగు వల్లే గోచరించాడు. అంటే మల్ల యుద్ధం చేసే వాళ్ళకి ఎలా అంటే, అమ్మో ఇతను ఒక గట్టి ఆ ఫైటింగ్ చేసే లాగా పిడుగు వల్లే కనిపించాడు అనమాట. జన సామాన్యానికి నరువనిగా కనిపించాడు. అంటే సామాన్య జనులకు ఏంటంటే ఓకే ఇతను సామాన్య బాలుడు లాగా కనిపిస్తాడు అనమాట. వనితలకు మూర్తి భవించిన మన్మధులాగా కనిపించాడంట. అంటే వనితలు ఏంటి, వాళ్ళకు ఒక మంచి మన్మధుడు లాగా, ఒక ప్రేమికుడు లాగా కనిపించాడంట. అతడు వారి కామవేచ్ఛను వృద్ధి చేశాడు. వాళ్ళ నుండి కామవేచ్ఛను శ్రీకృష్ణుడు వృద్ధి చేశాడు అనమాట. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నాడు శ్రీకృష్ణుడిని చూసుకుంటూ. అచ్చట ఉన్నటి గోవులకు అతన్ని తమ ఊరికి చెందిన బంధువులాగా చూశారనమాట. అంటే శ్రీకృష్ణుడు అలా చూసి ఇతను మా ఊరికి చెందిన బాలుడు లాగానే అన్నట్టు, మాలో పెరిగిన బాలుడు లాగానే ఉన్నాడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అచ్చట ఉన్నట్టి దుష్టగులకు క్షత్రియులకు అతన్ని తనను దండించేవానిగా, అంటే క్షత్రియులకు పాపం చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు, అమ్మో ఇతను ఇలా అహంకారాన్ని చూపిన మావాటి వాడిని చంపేశాడు, మమ్మల్ని కూడా చంపేస్తాడేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. శకునికి అని చూసాడంట. నంద యశోదలకు అతను ప్రియమైన పుత్రునిలాగా కనిపించాడు. నంద యశోదలకి ఏంటి, ప్రియమైన పుత్రుడు. ఎప్పటి నుంచో యశోద అమ్మ నందుడి కృష్ణుని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ప్రియమైన పుత్రుడు లాగా కనిపించాడు అనమాట. భోజరాజు కంసునికి అతడు మూర్తి భవించిన మృత్యులాగా గోచరించాడు. అంటే వీళ్ళు కంస మహారాజు వీళ్ళంతా భోజ వంశీయులు అనమాట. అందుకే అతనికి ఇక్కడ ఏమని వచ్చింది, భోజరాజు అనే ఒక పేరు అనేది వచ్చింది అనమాట. అతనికి ఎలా కనిపిస్తున్నాడు, కంస మహారాజుకి మృత్యువులా గోచరించాడు. అంటే అతన్ని చంపేవాడు శ్రీకృష్ణుడు కాబట్టి అతని మృత్యువులాగా అనుకుంటున్నాడు అనమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా శ్రీకృష్ణుడు కనిపించాడు అనమాట. ఈ వాళ్ళ మైండ్ సెట్ బట్టి, వాళ్ళ మనోభావాలను బట్టి శ్రీకృష్ణుడు ఇలా కనిపించాడు అనమాట. కృష్ణుడు అప్పటికే కువలయ పీడాన్ని వధించినని వినిన కంసుడు, అంటే ఇలా శ్రీకృష్ణుడు ఒక ఏనుగుని మావాటి వాడిని వధించాడని విన్న తర్వాత కంసునికి ఇంకా కొంచెం భయభీతుడైపోతాడు అనమాట. అమ్మో నా మృత్యువు దగ్గరకు వచ్చేస్తుందేమో అన్న ఒక భయం అనేది, ఆల్రెడీ అతను ముందు రోజు నైట్ అంతా నిద్రపోకుండా ఇదే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎలా 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 మృత్యువు అని పిచ్చి పిచ్చి కలలన్నీ కంటూ ఆలోచించుకుంటాడు. మరుసటి రోజు లేవగానే మళ్ళీ ఏమంటారు, రంగస్థలం ద్వారంలో ఈ సంఘటన జరిగింది. అతనికి ఇంకా భయం అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందుకే ఆ భోజరాజు కృష్ణుని గురించి అతి భీతి చెందుతాడనమాట. ఆ దీర్ఘ బాహువులు కలిగిన కృష్ణ బలరాములు చక్కని వస్త్రాధరణం, అంటే ఓకే వాళ్ళు మంచి వస్త్రాధరణ చేసి అచ్చట ఉన్న జనులందరికీ పరమాకర్షణీయులు అయ్యారనమాట. తర్వాత ఏమైంది, దేవాది దేవుడు శ్రీకృష్ణుడిని చూసిన, అంటే అలా మంచిగా వస్త్రధరణ ధరించిన శ్రీకృష్ణ బలరాముల్ని మధుర జనులంతా చూసి అతి ప్రసన్నులు అవుతారనమాట.
ఎంత బాగున్నారు, ఎంత చక్కగా ఉన్నారు అని చెప్పి మురిసిపోతూ ఉంటారన్నమాట. అమృతపానము చేస్తున్న చందంగా తనివి తీరా అతని ముఖాన్ని వీక్షిస్తారనమాట. అంటే శ్రీకృష్ణ భగవాన్ని వీక్షిస్తూ ఉండిపోతారు అతని చక్కటిమైన ముఖాన్ని చూసి. అంటే మనమైనా ఎప్పుడైనా టెంపుల్స్ కి వెళ్తే శ్రీకృష్ణుడిని చూస్తూ, అంటే అలంకరణ చూస్తూ అతనికి ఎంత బాగా అలంకరణ ధరించారని చెప్పి చూసి మనం మురిసిపోతూ ఉంటాం కదా. అట్లాగే వాళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ గా శ్రీకృష్ణుని వాళ్ళు అంతకు ముందు కూడా బృందావనంలో జరిగిన లీలలన్నీ వింటూ తరించిపోయేవారు. ఇప్పుడు అలాంటి లీలలు చేసిన వాడు మధురా నగరానికి వచ్చి ఇలా ఒక కార్యాన్ని ప్రదర్శించాడు అని అంటే వాళ్ళు ఇంకా సర్ప్రైజింగ్ గా ఎగ్జైట్మెంట్ తోని శ్రీకృష్ణ భగవాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఏదో అమృతాన్ని తాగుతున్నంత సంతోషాన్ని ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ తో శ్రీకృష్ణ భగవాన్ని వాళ్ళు చూస్తూ ఉండిపోయారనమాట, వీక్షిస్తున్నారు. ఆ తర్వాత ఏమైతుంది, అలా చూస్తూ చూస్తూ మధుర ప్రజలంతా కృష్ణ లీలల్ని కీర్తిస్తారనమాట. కృష్ణుడు చేసిన లీలలు వాళ్ళు స్మరించుకుంటూ గుర్తిస్తారనమాట. కృష్ణ సందర్శనము అంటే మధుర వాళ్ళకి కృష్ణుడిని చూసి వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంట. కృష్ణుడిని అక్కడ చూసి వారు అమృతపాయనం చేయడమే కాకుండా సుగంధ అప్రమాణిస్తున్నట్టుగా వాళ్ళు అమృతపానం చేస్తున్నట్టుగా సంతోషించారంట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారంట. ఆ ఇరువురు సోదరుల గురించి వారు చర్చించుకోవడం మొదలు పెట్టారనమాట. శ్రీకృష్ణ బలరాముల గురించి, వాళ్ళు చేసిన లీలలు, బాల్య లీలల గురించి వాళ్ళు ఒకరినొకరు చర్చించుకుంటారు. అంటే వాళ్ళందరూ ఒక సభలో కంస మహారాజు మల్ల యుద్ధం చేయడానికైనా ఒక సభ ఏర్పాటు చేశారు కదా. అందులో సామాన్య జనులు ఉంటారు, రాజులు ఉంటారు, ఎవరికైతే స్పెషల్ గా రాజు ఆహ్వానిస్తారో వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఒకరినొకరు ఇలా మాట్లాడుకుంటారనమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏంటంటే మనమైనా మన జనరల్ గా కాలనీస్ లో ఏదైనా మీటింగ్ జరిగితే మనము వెళ్ళాము అనుకోండి, మనం చర్చించుకుంటాం. అక్కడ మీటింగ్ జరుగుతుంటుంది, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మీటింగ్స్ లో మనం ఉంటాం అనమాట. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఈ మీటింగ్ కి అలా వచ్చారు, ఈ మీటింగ్ ఏం, అలా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని డిస్కస్ చేసుకుంటారు కదా. అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే శ్రీకృష్ణుని బాల్య లీలలు, బలరాముని లీలలన్నీ వాళ్ళు స్మరించుకుంటున్నారు అనమాట. అయితే వాళ్ళందరూ ఆ సోదరులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ కృష్ణ బలరాముల సౌందర్యం గురించి, వాళ్ళు చేసిన కార్యాల గురించి ఎంతో కాలం నుండి వింటూనే ఉన్నారు. అంటే శ్రీకృష్ణుడు బృందావనంలో ఇలా చేశాడంట, అలా చేశాడంట అని ఇప్పటి వరకు విన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముఖాముఖిగా చూడగలుగుతున్నారు. కృష్ణ బలరాములు బృందావనంలో ఆవిర్భవించినట్టు నారాయణ అంశలి అని వారు భావించారనమాట. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, కృష్ణ బలరాములు బృందావనంలో అవతరించిన నారాయణ అంశలు, అందుకే వాళ్ళకి ఇంత గొప్ప తేజోవస్తు, ఇంత గొప్ప లీలలు, ఇంత బలము, సౌందర్యము ఉందని చెప్పి వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. అప్పుడు మధురా జనులు శ్రీకృష్ణ లీలలు కీర్తించడం మొదలు పెట్టారు. శ్రీకృష్ణుడు వసుదేవ నందునిగా జన్మించి గోకులంలో నంద యశోదల రక్షణంలో చేరడం, తమను అనుగ్రహించడానికే మధురకు వచ్చినంత వరకు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు కీర్తిస్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఏమంటారు, నంద మహారాజు దగ్గరికి వెళ్తారనమాట. వసుదేవులకి పుట్టి నందమహారాజు రక్షణలో పెరిగి మళ్ళీ తిరిగి మధురవాసులను రక్షించడానికి వచ్చిన ఆ టైంలో, ఆ గ్యాప్ లో జరిగిన లీలలన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఏమని గుర్తు చేసుకుంటారు, బృందావనంలో ఏమేం లీలలు చేసి ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు. తృణావర్త సంహారము, తర్వాత సుడిగాలి లాగా వచ్చిన రాక్షసుని వధించడము, ఆ తర్వాత తమల శంఖచూరుడు, ఇలాంటి కేశి, దేనకాసురు, శ్రీకృష్ణుడు బృందావన గోపజనులకు దావనుల నుండి, ఒక దావాగ్ని నుండి కాపాడిన అది గోవర్ధన పర్వతాన్ని చిటికెన వెళ్లితో ఎట్టి ఏడు రాత్రు 7 పగళ్ళు ఈ లీలలన్నీ చేశారు కదా. ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు అనమాట. కుండపోత వర్షం నుండి బృందావన వాసులందరినీ కాపాడుతాడు కదా, తుఫాను వడగళ్ళ నుండి రక్షిస్తాడు కదా. ఇవన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు అనమాట. అని అనుకున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఇలా చేశాడు కదా, మనం విన్నాం కదా, ఇప్పుడు అలాంటి శ్రీకృష్ణుడికి మనం ముఖాముఖిగా చూస్తున్నాం కదా అని చెప్పి వారు ఇతర ఉత్తేజ కలాపాలని కూడా స్మరిస్తారనమాట. బృందావన గోపికలు కృష్ణ సౌందర్యాన్ని, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణుణ్ణి ఇన్ని రోజులు బృందావన వాసులు దగ్గర నుంచి, ఆ గోపికలందరూ దగ్గర నుంచి చూసి ఆస్వాదించే వాళ్ళు కదా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కదా, ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళు కదా. అంటే ఇలాంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వాళ్ళు దగ్గరగా ఉండి చూసి అతనికి సేవ చేసుకున్నారు, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు కదా అని చెప్పి ఇలా చర్చించుకుంటున్నారు అనమాట. అంటే కృష్ణుడి గురించే కదా, తర్వాత వాళ్ళు బలరాముడి గురించి కూడా ఆ స్మరించుకుంటారనమాట. బలరాముడు ప్రలంబాది అసురులను కూడా వధించాడు అని ప్రత్యేకంగా చెప్పుకున్నారంట. బలరాముడు చాలా గొప్ప బలవంతుడు అని చెప్పి బలరాముడు గురించి కూడా వాళ్ళు కొద్దిసేపు చర్చించుకుంటారనమాట.
కృష్ణ బలరాములు కార్యాలను గురించి మాట్లాడుకునే సమయంలో మల్ల యుద్ధ పోటీని చాటుతూ నానా రకాలైన తూర్యములు మ్రోగించబడ్డాయి. ఇలా వాళ్ళు ఒక మల్ల యుద్ధం ఏర్పాటు చేయబడుతుంది. అందులో కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుచుకుంటూ ఉంటారన్నమాట పక్క వాళ్ళతో. శ్రీకృష్ణుడు ఇంత గొప్పవాడు, శ్రీకృష్ణుడు ఇలాంటి లీలలు ప్రదర్శించాడు, బలరాముడు గొప్ప బలం కలిగిన వాడు, ప్రలంబాది అసురులను వధించాడు, గోపికలు అతన్ని చూసి ఎంత మురిసిపోయేవారో, వాళ్ళు కృష్ణునితోనే బృందావనంలో ఉండి పెరిగారు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి ఇలా వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా ఏమవుతుందంటే ధ్వనులు అనేవి మోగుతాయంట, తూర్యములు మ్రోగించబడినాయి నానా రకాలైన. అంటే ఆ సభ స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఒక సూచిక అన్నమాట అది. వాళ్ళు ఒక సూచిక ఇచ్చారు, ఓకే సభ స్టార్ట్ అవుతుంది, అందరూ కొంచెం అటెన్షన్ గా అందరూ కొంచెం ఉండండి అన్నట్టు ఒక ధ్వనులని మోగిస్తారు అనమాట. అప్పుడు సుప్రసిద్ధుడు మల్లుడైన చానూరుడు, అంటే ఈ మల్ల యుద్ధంలో ఒక గొప్ప, అంటే చాలా బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. ఆయన ఎవరు అంటే చానురుడు కృష్ణ బలరాముతో మాట్లాడుతూ, అంటే అతను ఒక మల్ల యుద్ధ వీరుడు అన్నమాట, చాలా శక్తివంతమైన బలవంతుడైన వీరుడు. అయితే ఆయన ఏం చెప్తాడు కృష్ణ బలరాముతో మాట్లాడుతూ, మీరు గత కార్యకలాపాల గురించి మేము విన్నాం, మీరు బృందావనంలో చేసిన గొప్ప గొప్ప లీలలన్నీ మేము విన్నాము, మీరు గొప్ప వీరులు, మీరు చాలా గొప్ప వీరులు, చాలా చాలా శక్తివంతమైన కార్యాలు చేశారు, ఎంతో మంది రాక్షసులను వధించారు, బృందావనంలో ప్రజల్ని కాపాడారు, అందుకే రాజు మిమ్మల్ని పిలిపించాడు, అంటే మీరు ఇంత గొప్పవాళ్ళు కాబట్టి రాజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు. మీ భుజములు మహా బలిష్టము మేము విన్నాము, అంటే మీరు చాలా గొప్ప శక్తివంతులు అని చెప్పి విన్నాము, అంటే బలరాములుతో కూడా చెప్తాడనమాట రాజు ఇక్కడ, అందుకే మిమ్మల్ని రమ్మన్నాడు, మీరు చాలా గొప్పవాళ్ళంట కదా, మీకు చాలా అతీతమైన బలం ఉందంట కదా, అందుకే రాజు మిమ్మల్ని ఇక్కడికి సమకూడిన ప్రజల ముందు మల్ల యుద్ధాన్ని చూడబోతున్నారు, అంటే రాజుతో పాటు ప్రజలందరూ మీ మల్ల యుద్ధాన్ని చూడబోతున్నారు. అయితే కంసుడు ఏంటి అంటే, ఆయన ఏంటి పథకాలు రచిస్తాడనమాట. ఏమని, ఫస్ట్ రాత్రంతా నిద్రపోకుండా ఇవే పిచ్చి కళలన్నీ కంటూ, అతనికి మరణం సంభవించినట్టు కళలన్నీ కంటూ ఫస్ట్ ఒకటి చేస్తాడు, ఏంటి రంగస్థలంలోకి ప్రవేశించే ముందు శ్రీకృష్ణుడిని ఏనుగుతో తొక్కి చంపించేద్దామని. ఆ తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటాడు, ఇలాంటి గొప్పలు మల్ల యుద్ధ వీరులు ఉంటారు కదా, సో వాళ్ళకేంటి, వాళ్ళతో పాటు కృష్ణుడు ఫైట్ చేశాడు అనుకోండి, కృష్ణుడు ఏంటి బాలుడు లాగా ఉంటాడు, వీళ్ళేంటి గొప్పగా బలవంతంగా బలశాలిగా హైట్ గా మంచిగా దుట్టంగా ఉంటారన్నమాట. సో వాళ్ళతో పాటు కృష్ణుడు పోరాడితే ఎలాగైనా అతను ఓడిపోయి వాళ్ళ చేతిలో మరణిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటాడన్నమాట. అలా వాళ్ళు ఏం చేస్తారు, పథకం ప్రకారంగా మల్ల యుద్ధం ఏర్పాటు చేస్తారనమాట. ఆ గొప్ప గొప్ప బలశాలి బంతులతోని ఏర్పాటు చేస్తాడు. అయితే ఆయన ఏం చెప్తాడు, చానూరుడు అనే ఒక మల్ల యుద్ధ వీరుడు కృష్ణుడితో మాట్లాడుతూ ఇలా అంటారు, మీరు చాలా గొప్ప గొప్ప వీరులు అంట కదా, మీకు చాలా బలం ఉందంట కదా, మేము విన్నాము, అందుకే రాజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు, మీరు ఇప్పుడు ప్రజలందరి ముందు ఈ కంస మహారాజు రాజ్యంలో మధుర వాసులందరి ముందు కూడా మీరు ఇప్పుడు ఇక్కడ మల్ల యుద్ధం చూడబోతున్నారు వాళ్ళందరూ అని చెప్తారనమాట. పౌరుడు సర్వదా విధేయుడు ఉండి రాజ్యములో రాజు మనసును తృప్తిపరచాలి, అంటే రాజు మనసుని, అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక రాజ్యంలో ఉంటున్నారు అంటే ఆ రాజ్య ప్రజలు ఏ పని చేసినా రాజును తృప్తిపరిచేలాగా ఉండాలన్నమాట. ఈ రకంగా అతడు సమస్త శుభాన్ని పొందుతాడనమాట. రాజు అనుగ్రహం పొంది రాజు అతనికి మంచి మంచి ఏమంటారు కోరికలు లేకపోతే తీర్చడము అలాంటివి అనేటి చేస్తాడనమాట. అయితే విధేయుడుగా వర్తించువాడు రాజుగ్రహం వలన దుఃఖాలలో పాలవుతాడు, అంటే అలా కాకుండా అతనికి ఇష్టం వచ్చినట్టు చేసి రాజుకు నచ్చని పనులు చేస్తే అతను ఏమవుతాడంటే దుఃఖాల పాలవుతాడు అనమాట. రాజుకు నచ్చని చేస్తే రాజు ఏదో ఒక దండన ఇస్తాడు, అతను శిక్షిస్తాడు, లేకపోతే రాజ్యం నుండి బహిష్కరిస్తాడు, ఇలాంటివి చేస్తాడు. అందుకే ఏం చెప్తున్నా అక్కడే మనం ఈ పాయింట్ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక ఆ ఏదైనా అంటే ఇప్పుడు రాజ్యం అనే కాదు, ఇప్పుడు మనం ఒక క్లాస్ లో ఉంటున్నాము అంటే మన మన గురువులు చెప్పింది మనం ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినవి ఫాలో అయ్యి నేర్చుకుంటే వాళ్ళు సంతోషపడతారు. ఓకే మనం చెప్పింది వీళ్ళు నేర్చుకున్నారు అని చెప్పి దాని ద్వారా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు. గురువులు సంతోష పెడితే ఆటోమేటిక్ గా మనం కృష్ణుని దగ్గరికి వెళ్తాం, గురువు పాదాలు పట్టుకుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంటారు కదా. సో ఈ పాయింట్ వల్ల మనం నేర్చుకోవాల్సింది అలా ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు అనమాట. చానుడు అనే మల్ల వీరుడు, అడవిలో గోవుల్ని మేపేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అందరితో మీ తోటి గోప బాలులతో కలిసి మల్ల యుద్ధం లాగా ఆడుకునేవారంట కదా, ఆ, అది ఆనందించేవారంట కదా, మీరు మాతో మల్ల యుద్ధం చేస్తారని ఆశిస్తున్నాను. సో మీరు ఏమంటారు గోవులను మేపడానికి వెళ్ళినప్పుడు
అక్కడ గోపబాలతో మల్ల యుద్ధం లాగా చేసి ఆడుకొని ఆస్వాదించేవారట కదా. సో ఇప్పుడు మీరు కూడా ఈ రాజ్యంలో మాతో పాటు మల్ల యుద్ధం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అని చెప్పి ఆ చాంద్రుడు కృష్ణుడితో అంటాడనమాట. అయితే చాణుడు మాటల ఉద్దేశాన్ని శ్రీకృష్ణుడు వెంటనే అర్థం చేసుకుంటారనమాట. అర్థం చేసుకుంటారు, ఓకే వీళ్ళు కావాలనే నన్ను మల్ల యుద్ధంలోకి రమ్మంటున్నారు, ఫైటింగ్ చేయమంటున్నారు అని చెప్పి శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకొని మల్ల యుద్ధానికి సిద్ధమవుతాడు. అయినా గాని కాల పరిస్థితులను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట అంటాడనమాట. మాట్లాడుతూ, నీవు భోజరాజు ఆశ్రయంలో ఉన్నవాడు, నీ అంటే చాణుడితో అంటాడనమాట. అంత చాణుడు చెప్పింది విని ఓకే నీ మైండ్ సెట్ లో ఉంది నాకు అర్థమైంది అని చెప్పి కృష్ణుడు అనుకొని ఒక మాట ఇలా అంటాడంట, సిద్ధపడతాడు. ఓకే నేను ఫైటింగ్ చేస్తాను మీతో అని చెప్పి డెసిజన్ తీసుకొని సిద్ధపడతాడు. కానీ కాల పరిస్థితులను అనుసరించి అతడు చాణుడితో ఇలా మాట్లాడతారనమాట. నీవు భోజరాజు ఆశ్రయంలో ఉన్నావు అంటే నీవు భోజరాజు కంసుని రాజ్యంలో ఉన్నావు, మేము కూడా వనవాసులం. అంటే ఈ పక్క ఊరు కూడా రాజు చేతి కిందకి రాజుకి పన్ను కడతారు కాబట్టి ఆల్మోస్ట్ మేము ఈ రాజ్యం మనుషుల్లాగానే ఉంటుంది. కాబట్టి మేము కూడా పరోక్షంగా రాజు ప్రజలమే, కంస మహారాజు ప్రజలమే కనుక సాధ్యమైనంత వరకు అతనిని ప్రసన్నుని చేయడానికి ప్రయత్నిస్తాం. సో నువ్వు ఈ రాజ్యంలో ఉన్నావు, మేము పక్క ఊర్లో ఉన్నాము, అయినా కూడా మేము పన్ను తెచ్చి మా కంస మహారాజు కడతాము. సో ఆల్మోస్ట్ మేము కూడా రాజు ప్రజల కిందకే వస్తాము. కాబట్టి రాజు ప్రజలకి చేయవలసింది ఏంటి, రాజుని తృప్తిపరచడం. కాబట్టి మేము కూడా సాధ్యమైనంత వరకు రాజుని ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తాము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట చాణుడికి. అయితే కానీ ఏమవుతాడు, ఆయన ఏం చెప్తాడు, ఈ మల్ల యుద్ధం ఆహ్వానం అతడు చూపిన అనుగ్రహము కావచ్చు, అంటే మా పైన అతను ఇలాంటి వేళ అనుగ్రహం చూపాడేమో అని చెప్పి చెప్తాడని. కానీ యథార్థం ఏమిటంటే మేము పసివారమైన ఏం చెప్తారు, మీరు యుద్ధం చేయమంటున్నారు, మేము రాజు మాట విని రాజ్యంలో రాజు మాట తప్పక వినాలి, మేము పక్క ఊర్లో ఉన్నా గానీ ఈ రాజు పాలనలో కిందకే వస్తాం. కాబట్టి నేను కూడా రాజు మాట వింటాను, యుద్ధం చేయడానికి నేను సిద్ధపడతాను. కానీ ఏంటంటే మేము పసివాళ్ళము, మేమేంటి పసివాళ్ళం, మీరు మాకన్నా పెద్దవాళ్ళు, మాకన్నా బలవంతులు. అయితే ఇలా పసివాళ్లతో పెద్దవాళ్ళు యుద్ధం చేయడము మంచిది కాదేమో, అది శుభం కాదేమో అని చెప్పి, శుభకరము కాదని మేము భావిస్తున్నాము అని చెప్పి శ్రీకృష్ణుడు చాణుడితో చెప్తాడనమాట. ఇది ధర్మబద్ధం కాదేమో, ఇది తప్పేమో అని చెప్పి చెప్తాడు అని ఆ చాణుడితో అంటాడనమాట. సుప్రసిద్ధులైన మల్లూరు తమతో యుద్ధము చేయడానికి పంతము వద్దని శ్రీకృష్ణుడు ఈ విధంగా సూచిస్తాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఒకటి ధర్మబద్ధంగా పసివాళ్ళతో ఇలా మీరు యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఏం చెప్తున్నారు, ఆయన హెచ్చరిస్తున్నాడు, మీరు ఇలా యుద్ధం చేయడము పంతంతో మానుకోండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు హింట్ ఇస్తున్నాడు అనమాట. హింట్ ఇస్తున్నాడు, ఈ విధంగా సూచించాడు అనమాట వాళ్ళకి. అయితే వాళ్ళేంటి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పథకం ప్రకారం వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఈ మల్ల యుద్ధం వాళ్ళు ఏంటి, కృష్ణుడు వస్తే మనం పోరాడి అతన్ని వధించాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్ లో ఉన్నారు. అందుకే శ్రీకృష్ణుడిని రమ్మని ఆహ్వానించారు. మీరు బృందావనంలో ఇలా లీలలు చేశారు, మీరు గొప్ప బలవంతులు, బలరాముడు కూడా 100 ఏనుగులు శక్తి ఉన్న పోరాడే అంత బలం ఉన్నవాడు బలరాముడు, మీరు యుద్ధం చేయాలా, అది ప్రజలందరూ చూడబోతున్నారు, ఇది రాజు ఆజ్ఞ అనుకోండి, రాజుకి నచ్చినట్టు చేస్తే మీరు రాజుకు నచ్చినట్టు చేస్తే సంతోషపడతారు, అదే రాజు చెప్పింది కాకుండా వేరే చేస్తే మనం దుఃఖపాలం అవుతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు చెప్తాడు అనమాట, లేదు ఇలా చిన్న వాళ్ళతో చేయడం తప్పు కదా, మీరు పెద్దవాళ్ళు, మీరు చాలా బలవంతులు, ఇది కరెక్ట్ కాదేమో, శుభకరం కాదేమో, ధర్మబద్ధం కాదేమో, ఇలా పంతంకి వచ్చి పంతం వద్దని అంటే మాతో పంతంగా వచ్చి యుద్ధం చేయొద్దేమని చెప్పి శ్రీకృష్ణుడు ఈ విధంగా సూచిస్తాడు. దానికి సమాధానంగా చాణుడు ఏమంటాడు, కృష్ణ నీవు పసివాడవా, నువ్వు పసివాడవా కృష్ణ అని చెప్పి అంటాడు అనమాట. కానీ నువ్వు పసివాడవని చెప్తున్నావు, కానీ నువ్వు చేసిన లీలలో ఒకసారి చూసుకున్నావా, నువ్వు కాళీయమర్దనాన్ని చేసావు, ఇంతకు ముందే కదా నువ్వు అంత పెద్ద ఏనుగుని చంపేశావు అని చెప్పి చెప్తాడనమాట. ఉన్నవాడివి కానీ మాకు బాగా తెలుసు, నీ బలం మాకు బాగా తెలుసు, నువ్వు చిన్నవాడివి అని చెప్పకు, ఇంతకు ముందే కదా నువ్వు అంత పెద్ద ఏనుగుని చంపేశావు, వధించావు, అది కూడా నువ్వు 25 గజాల దూరం నువ్వు లాగి దాన్ని చంపేశావు అని చెప్పి చెప్తాడనమాట. నీవు అందరికీ అతీతుడవు, నీ అగ్రజుడు బలరాముడు కూడా అంతే, నువ్వనే కాదు మీ అగ్రజుడు బలరాముడు కూడా అంతే సమానంగా పోరాడుతాడు, 100 ఏనుగుల శక్తికి ఎంత బలం ఉంటుందో అంత బలం బలరాముడికి ఉంటుంది. ఇప్పుడే మీరు పోరాడి ఏమంటారు కువలయ పీడాన్ని నీవు చంపావు కదా, దానిని నీవు ఎంతో అద్భుతంగా వధించావు, నీవు ఎంతో అద్భుతంగా వధించావు, దానిని మేము చూసాము,
మీరు బలవంతులు కనుక మాలో బలవంతులైన మల్లులతో పోరాడడం సబమే అవుతుంది. మీరు అంత బలవంతులు కాబట్టి మాలాంటి మల్లూరు అంటే బలవంతమైన మల్లూరుతో పోరాడడం సబమే అవుతుంది. అదేం తప్పు కాదని చెప్పి చాణుడు చెప్తాడనమాట. సో కనుక నీవు మాతో మల్ల యుద్ధము చేస్తాను కనుక నేను నీతో చేస్తాను, అదేం తప్పేం కాదు కృష్ణ. నేను నీతో చేయాలని అనుకుంటున్నారు, మీరు కూడా మాతో చేయడం తప్పేం కాదు. మీరు చాలా బలవంతులు, మీ లీలలు మాకు తెలుసు. మీరు ఇప్పుడే అంత పెద్ద ఏనుగుని వధించారు అద్భుతంగా. అలాంటి మీరు చిన్న పసివరం అని అంటున్నారా? మీ శక్తి మీవన్నీ మాకు తెలుసు కృష్ణ. ఆ ఏమంటారు, మీరు మాతో మల్ల యుద్ధానికి సిద్ధపడడం సభమే అవుతుంది. నేను మీతో యుద్ధం చేస్తాను అని చెప్పి చారుడు అంటాడనమాట. నీ అగ్రజుడైన బలరాముడు మూష్టికునితో పోరాడవచ్చు. మూష్టికుని అంటే అతను కూడా ఒక మల్ల యుద్ధ వీరుడు అనమాట. పోరాడవచ్చు అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక్కడ వరకు ఈ అధ్యాయం అన్నమాట. అంటే పోరాడం అని అన్నారని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరి పోరాడా కృష్ణుడు వధించాడు అని చెప్పి మనం తర్వాత వచ్చే అధ్యాయంలో చర్చించుకుందాం. సో ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ ఫోటో కనిపిస్తే చూడండి, ఇక్కడ కృష్ణుడు, ఈడ చానురుడు, ఇక్కడ బలరాముడు ఉన్నాడు, ఇక్కడ మూష్టికుడు, ఇక్కడ కంస మహారాజు ఉండి చూస్తున్నాడు అనమాట ఈ మల్ల యుద్ధంలో జరిగేది అని చెప్పి. సో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను చూపెట్టాను ఇది. అంటే వాళ్ళంతా బలవంతంగా కృష్ణుడి ముందు వాళ్ళు ఎంత హైట్ గా ఉన్నారు, ఎంత బలవంతంగా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నారు అని చెప్పి చూపెట్టడానికి కొంచెం ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపెడుతున్నాను. సో మీకు ఈ అధ్యాయం ఇక్కడితో అయిపోయింది. మనం రేపు వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు మల్లూరి యుద్ధంలో రంగస్థలంలో, ఆ తర్వాత ఏమైంది అని చెప్పి మనం రేపటి అధ్యాయంలో చర్చించుకుందాము. సో ఇప్పటి వరకు అంటే మీకు ఏమైనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి చెప్పండి. నాకు వస్తే నేను చెప్తాను, లేదు అంటే మాతాజీని అడిగి మనం క్లియర్ చేసుకుందాం. హరి హరి బోల్ బోల్ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగుంది బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పారు, చాలా క్యూట్ గా ఉన్నారు మాతాజీ మీరు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మనము రేపు దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ క్లాస్ చెప్పాను. మాతాజీ నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు క్లాస్ చెప్పమని. సో నేను దాన్ని యూజ్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా తప్పేమైనా చెప్పుంటే క్షమించండి. లేకపోతే మాతాజీని ఏమైనా డౌట్స్ ఉంటే మనం అడిగి క్లియర్ చేసుకోవచ్చు. రేపు క్లాస్ మనం కంసవద అనే చెప్పుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఎప్పటి నుంచో మధుర వాసులందరూ కంసుని అరాగటాలు చూసి ఆ ఆ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కృష్ణుడు కూడా, కంసుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. నన్ను చంపేస్తాడు శ్రీకృష్ణుడు అని భయంతో. సో రేపు క్లాస్ మిస్ అవ్వకుండా వింటారు అని ఆశిస్తున్నాను. సో ఇదే టైంకి 11 కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అందరికి. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా హరే చెప్పారు. కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వయసులో కూడా మంచిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. అది దామోదర అష్టకం లాస్ట్ శ్లోకం ఉంది కదా. లాస్ట్ స్టాన్జా మనకి మాతాజీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇప్పుడు వస్తారా? లేదు లేదు, నాకు తెలిసి రేపు నేనే చెప్తాను. ఎల్లుండి మాతాజీ వచ్చి మనకి సాంగ్ కంప్లీట్ చేసి ఇంకేదైనా పోయం పెండింగ్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే Thank కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. అది కంసుడు దురుద్దేశంతో వాళ్ళను కృష్ణుని బలరాముని తీసుకురమ్మని విదుర్ని పంపుతాడు మాతాజీ. అక్రూరుని పంపిస్తాడు అని చెప్పి మనం సారీ అక్రూరుని ma'am. పంపిస్తే తీసుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అక్రూరుడు సంతోషంగా వెళ్ళి నేను ఇంకా భగవాన్ని చూడబోతున్నాను అని చెప్పి సంతోషంగా వెళ్ళి వాళ్లకు నమస్కారం చేసి తీసుకొని వస్తాడు మాతాజీ అప్పుడు. అవును మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. శ్రావణి మాతాజీ, మీరు ఎండింగ్ ప్రేయర్స్ చేద్దామా? అంటే ఇంకెవరికి డౌట్స్ లేవనుకుంటాను.
హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ మాతాజీ చెప్పండి. చాలా బాగుంది మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. అంతా మన మాతాజీ నేర్పించింది, మాతాజీ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. చాలా బాగా చాలా చాలా బాగా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ మాతాజీ యూ ఉన్నారా మాతాజీ? మాతాజీ. మాతాజీ ఉన్నారా? లైన్ లో ఉన్నారు. మాతాజీ పడుకున్నారు. జాయిన్ అయ్యారు కానీ మేబీ కొంచెం బిజీ ఉండొచ్చు, అందుకే ఈరోజు సెషన్ ని నన్నే ఎండ్ చేయమన్నారు. ఓకే మేడం. శ్రావణి మాతాజీ లేరా? మాతాజీ ఉన్నారా? పుట్టినరోజు ఉంది, బ్లెస్సింగ్ చేస్తారని అడిగాను మాతాజీ. ఓకే మాతాజీ, అంటే మీరు మాతాజీకి కాల్ చేయండి లేదా మెసేజ్ అన్న పెట్టండి, మాతాజీ ఫ్రీ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తారు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రావణి మాతాజీ మీరు ఎండింగ్ ప్రేయర్స్ చేస్తారా? నేను చేసేయాలి. మీ ఇష్టం మాతాజీ, చేస్తా అంటే చేసేయండి. మీరు చేయండి మాతాజీ. 1 minute మాతాజీ. ఓకే.